వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతమైంది. ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆర్టీసీ బస్టాండ్లో కొత్తగా మంజూరైన 4 ఎలక్ట్రిక్ బస్సులను 3 డీలక్స్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈ బస్సులకు ప్రాధాన్యత ఇస్తుంది. దీనివల్ల నిర్వహణ ఖర్చులు తగ్గడమే కాకుండా కాలుష్యం కూడా అరికట్టవచ్చునని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ బస్సులు అత్యంత సౌకర్యవంతంగా ఉంటాయని, మహాలక్ష్మివాడ పథకం మహిళలకు ఈ బస్సులు వర్తిస్తుందని ఆయన తెలిపారు. వనపర్తి డిపో ఆర్టీసీ డిపోకి పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి వారి ఆధ్వర్యంలో డిఎం గారి ఆధ్వర్యంలో ఈరోజు వనపర్తి డిపోలో వనపర్తి పబ్లిక్ కోసం ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవడానికి కాలుష్య రహిత బస్సులు ఏర్పాటు చేయాలని ఎలక్ట్రికల్ బస్సులు ఏర్పాటు చేసి అన్ని డిపోలకు అరేంజ్ చేసిన క్రమంలో వనపర్తి డిపో కూడా 4 బస్సులు ఇచ్చిన మా పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి గారికి వనపర్తి ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ యాక్చువల్ నేను 20 బస్సులు అడిగింటాను మంత్రి గారిని. సో ఆ ప్రయారిటీ బేసిక్లో 20 రాబోయే రోజులలో మిగతా బస్సులు కూడా వస్తాయి. సో వనపర్తి నియోజకవర్గంలో ఉన్న 140 గ్రామాలు 2 మున్సిపాలిటీలు అందరి ప్రజలకు ఆర్టీసీలు అందుబాటులోకి తేవాలని మా ప్రభుత్వం ఉద్దేశం. అంతకుముందు గడిచిన 10 సంవత్సరాల్లో ఆర్టీసీ మొత్తం నిర్వీర్యం చేసి అక్కడ చాలా ఇబ్బందులు గత ప్రభుత్వం అంతా పెడితే మేము వచ్చిన తర్వాత ఈ వనపర్తి డిపో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ఆర్టీసీ డిపోలు అన్ని లాభాల బాటలు నడుస్తున్నాయి. సో ఆ ఆర్టీసీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళ ఉద్యోగస్తులకు అందరికీ వాళ్ళకి ఆత్మగౌరవంతో ఉండాలని వాళ్ళకి ఫ్రీడమ్ మొదలుపెట్టి ఆ కార్పొరేషన్ భర్తించాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఫ్రీడమ్ మొదలుపెట్టి వాళ్ళు మనస్ఫూర్తిగా పనిచేసి ఆర్టీసీ లాభాలు కలిగించారు. అంతకుముందు 2022-23లో వనపర్తిలో 40 లక్షల ప్రాఫిట్లో నడిచేది. ఆ 23-24కి వచ్చేసరికి దాదాపు 10 కోట్లు ప్రాఫిట్లకు తీసుకొచ్చిన వనపర్తి ఆర్టీసీ సిబ్బందికి అందరికీ వనపర్తి ఎమ్మెల్యేకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బస్సులన్నీ ఇక్కడ నుంచి హైదరాబాద్ పోతాయి. సో సైలెంట్గా అంటే సౌండ్ ప్రూఫ్